4 విభజనలు చేశాడు వేదాలని. ఆ, 5వ వేదంగా పంచమ వేదంగా భారతం రచించాడు. దాన్నే కవిత్రయం వాళ్ళు తెలుగు భారతంగా తీసుకొచ్చారు. దాని భారత అవతారికలో ఆయన చెప్పాడు ఒక మంచి మాట, గొప్ప మాట, మంచి మాట అని మనం ఎక్కడ నిర్ణయిస్తాం, మహానుభావులు పుణ్యాత్ములు వాళ్ళు. ఆయన అన్నాడు, ఇది ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ ఇదిహాస్తి తత్ అన్యత్ర ఎన్నేహాస్తి నా తత్తుకు వచ్చింది. ధర్మం విషయంలో కానీ, అర్థం విషయంలో కానీ, కామం విషయంలో కానీ, మోక్షం విషయంలో కానీ, అంటే చతుర్విధ పురుషార్థాలు రాలగిటిలో కూడా ఎదిహాస్తి ఇందులో ఏదుందో అదే భరత భూమిలో ఉంటుంది. ఎదిహాస్తి తత్ అన్యత్ర ఇందులో ఉన్నదే లోకంలో ఉంటుంది, లోకంలో ఉన్నదే ఇందులో ఉంటుంది. ఎన్న భారతే తన్న భారత్, భారతంలో లేని భారతదేశంలో లేదు, భారతదేశంలో లేని మహాభారతంలో లేదు. అదే ఇది, ఇదే అది. అంటే చాలా సామీప్యత కథకి. అందుకే భారత కథ జనంలోకి చొప్పించుకుపోయింది.